హలో స్టూడెంట్స్, మనం స్పెక్ట్రల్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నాం కదా. మీకు మొన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ప్రీవియస్ పేపర్లో వచ్చిన ఒక ప్రాబ్లం చూద్దాం. మీకు స్పెక్ట్రల్ ప్రాబ్లమ్స్ ఆ రోజు పేపర్ మీద అంతా రాసి చెప్పేస్తే దాన్ని క్లియర్గా ఉందో లేదో అనే డౌట్తో బోర్డు మీద చెప్తామని ట్రై చేస్తున్నాను. చూడండి, స్పెక్ట్రల్ ప్రాబ్లంలో మీకు క్వశ్చన్ అయితే ఎలా వస్తుందంటే, ఎగ్జామ్లో ఇది ప్రీవియస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. ఇది ఏమని అడిగారంటే, చూడండి క్వశ్చన్, ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్ విత్ మాలిక్యులర్ ఫార్ములా C3H7NO shows the following spectral characteristics. C3H7NO మాలిక్యులర్ ఫార్ములా ఉన్న కాంపౌండ్కి ఈ ఫాలోయింగ్ స్పెక్ట్రల్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏమని ఇచ్చారు? ఐఆర్ స్పెక్ట్రంలో ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం వాల్యూస్ ఇవి ఉన్నాయి. ఐఆర్ స్పెక్ట్రంలో ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం వాల్యూస్ ఇవి ఉన్నాయని చెప్పారు. నెక్స్ట్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రంలో ప్రోటాన్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రం చూస్తే అది సిడిసిఎల్ సాల్వెంట్గా వాడి ట్రైమీటర్ సిఎల్ స్టాండర్డ్గా వాడితే దానిలో మనకి కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఇక్కడ వచ్చినాయి అని చెప్పారు. అలాగే కార్బన్ ప్రోటాన్ ఎన్ఎంఆర్ కార్బన్ C30 ఎన్ఎంఆర్ తీస్తే దానిలో 3 పీక్స్ ఇలా వచ్చినాయి అని చెప్పారు. ఇవి ఇచ్చినటువంటి డేటా అన్నమాట. నెక్స్ట్ మాస్ పీక్స్ ఇక్కడ వచ్చినాయి అని చెప్పారు. ఇవి 4 డేటాలు. ఇక్కడ యూవీ స్పెక్ట్రమ్ ఏమీ ఇవ్వలేదండి, సిగ్నిఫికెన్స్ ఏమీ లేదనమాట. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన డేటా ఏంటి? ఐఆర్ స్పెక్ట్రంలో ఎక్కడెక్కడ వచ్చినాయి ఫ్రీక్వెన్సీ, ప్రోటాన్ ఎన్ఎంఆర్, C30 ఎన్ఎంఆర్, మాస్ వాల్యూస్ ఇచ్చి దీని నుంచి ప్రిడిక్ట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది కాంపౌండ్ అండ్ అసైన్ ది డేటా. మీకు ఎగ్జామ్లో ఇలాగే ఇస్తారు క్వశ్చన్. ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఇది క్వశ్చన్ నోట్ చేసుకున్నాం కదా, ఈ క్వశ్చన్లో నుంచి మనకి వాళ్ళు ఏమేమి ఇచ్చారు, నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? డేటాను నోట్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్ నోట్ చేసుకున్న తర్వాత ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి మీరు ఏం చేయాలి? ఫస్ట్ మనం దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏమి ఇచ్చారు ఫస్ట్ నోట్ చేసుకోవాల్సింది. దాని యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏమి ఇచ్చారు? C3H7NO C3H7NO అని ఇచ్చారు కదా మాలిక్యులర్ ఫార్ములా. దీంట్లో నెక్స్ట్ మనం ఏం చూడాలి? ఫంక్షనల్ గ్రూప్స్ ఏముంటాయి ఈ మాలిక్యులర్ ఫార్ములాలో, ఫంక్షనల్ గ్రూప్స్ ఏముంటుంటాయి అని చూడడానికి ఏం చేయాలి? ఫంక్షనల్ గ్రూప్కి ఉపయోగపడే స్పెక్ట్రోస్కోపీ ఏంటి? ఐఆర్ స్పెక్ట్రమ్. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేసుకోవాలి? ఐఆర్ డేటాని చూసుకోవాలి. ఐఆర్ డేటా ఎక్కడెక్కడ ఇచ్చారు? ఐఆర్ డేటా మనకి 3 వాల్యూస్ 3580 సెంటీమీటర్ ఇన్వర్స్, 1690 సెంటీమీటర్ ఇన్వర్స్, 2990. అమ్మ వాళ్ళు ఇచ్చిన డేటాలో వాల్యూస్ అన్నీ మనం ప్రెడిక్ట్ చేయాలని ఏం లేదు. వాళ్ళు ఇచ్చిన దానిలో మనకి మెయిన్ ఫంక్షనల్ గ్రూప్స్కి సంబంధించినవి ఏమైనా ఉన్నాయో చూసుకుంటాం అన్నమాట. వీటిలో మీకు ఇచ్చిన డేటాలో టేబుల్ చూసినట్టయితే జనరల్గా మనం గుర్తుపెట్టుకునేటువంటి డేటా ఉంటుంది. డేటాలో ఎక్కువగా ఫంక్షనల్ గ్రూప్స్లో వచ్చేటువంటి డేటా ఏంటి? 3580. 3580 అనేది దేనికి సంబంధించింది? NH2 ఎమీన్ గ్రూప్కి సంబంధించిన ఐఆర్ ఫ్రీక్వెన్సీ వాల్యూ. మీకు అందరికీ తెలుసు, ఒకసారి టేబుల్ తీసి చూస్తే తెలుస్తుంది. ఇది NH2కి సంబంధించింది. ఆ NH2 కూడా CO గ్రూప్కి ఎమైడ్ లింకేజ్కి అటాచ్ అయి ఉన్నట్టయితే ఈ NH2కి 3580 ఉంటుంది అనేది కూడా తెలుస్తుంది. ఫ్రీగా ఉన్న ఎమీన్ గ్రూప్ కాకుండా CO గ్రూప్కి అటాచ్ అయి ఉన్న NH2కి ఈ రేంజ్లో ఐఆర్పీ వస్తుంది అనేది మన దగ్గర డేటా ఆల్రెడీ ఉంది. అలాగే 1690 అనేది కూడా కార్బొనైల్ గ్రూప్ వచ్చింది. కార్బొనైల్ గ్రూప్కి సంబంధించిన 1690. ఈ కార్బొనైల్ గ్రూప్లో 1690 అంటే 1600 to 1800 ఎక్కడైనా రావచ్చు. కార్బొనైల్ గ్రూప్లో ఆ 1690 వస్తూ అక్కడ
ఇక్కడ 2990 వచ్చింది అనుకోండి, 2990 వస్తే సారీ 1690 వచ్చిందంటే ఈ సి డబుల్ బాండ్ ఓకి ఇక్కడ డెరివేటివ్గా NH2 ఉందండి. ఎమీన్ గ్రూప్ కానీ హాలో గ్రూప్ కానీ ఉన్నప్పుడు ఇక్కడ CONH2 అనేది ఫ్రీగా లేదు. ఆర్డినైడ్లో ఫ్రీగా ఉంటే 1700 మీద వస్తుంది. అది ఫ్రీగా లేకుండా ఆర్డినైడ్ లాగా ఫ్రీగా లేకుండా కనుక COకి ఇక్కడ NH2 కనుక ఉంటుంటే ఇక్కడ వచ్చి ఉండేది. మనకు తెలియదు. కార్బోనైల్ గ్రూప్ ఉంది 1690 దగ్గర. నెక్స్ట్ 2990 అనేది ఏంటి అంటే ఆల్కేన్ సి సింగిల్ బాండ్ సి. ఇది ఆల్కేన్కి సంబంధించింది, ఆల్కేన్ స్ట్రెచ్చింగ్ అనమాట. ఇవి మూడు మనకు తెలిసినటువంటి వాళ్ళు 5 డేటా ఇచ్చారు, 5 వాల్యూస్ ఇచ్చారు. ఇంకా 1580 1400 కూడా ఇచ్చారు. కానీ వాటిలో మనకి ఏమి తెలియదు అంటే అంత బాగా కనుక్కోలేము. ఈ మూడు వాల్యూస్ని బట్టి ఐఆర్ స్పెక్ట్రమ్ బట్టి మనకి ఎమీన్ గ్రూప్ ఉంది, కార్బోనైల్ గ్రూప్ ఉంది, నెక్స్ట్ ఆల్కేన్ ఉంది. అంటే యాలిఫాటిక్ కాంపౌండ్ అనమాట, అరోమాటిక్ కాదు. నెక్స్ట్ స్పెక్ట్రమ్ ఏంటి, ఇది ఎలా ఉన్నాయి, ఎక్కడెక్కడ అరేంజ్ అయి ఉన్నాయి అనేది ఎలా దాని స్ట్రక్చరల్ మీద ఐడియా రావడానికి నెక్స్ట్ మనం NMR స్పెక్ట్రమ్కి వెళ్దాం. ఆ NMRలో ఫస్ట్ ప్రోటాన్ NMRకి వెళ్ళామనుకోండి. ప్రోటాన్ NMR స్పెక్ట్రమ్ తీసినట్టయితే ప్రోటాన్ NMRలో మనకి ఏమి వాల్యూస్ ఇచ్చారు, డేటా వాల్యూ 1.1 దగ్గర 3 హైడ్రోజన్స్కి ట్రిప్లెట్ ఉంది. 2.2 దగ్గర 2 హైడ్రోజన్స్కి క్వార్టెట్ ఉంది. నెక్స్ట్ 6.4 దగ్గర 2 హైడ్రోజన్స్కి సింగిలెట్ ఉంది అని అన్నారు. ఇక్కడ మనకి మీరు చూసుకోవాల్సింది ఏంటి, ఈ 6.4 అనేది 2 హైడ్రోజన్స్ 6.4 కనుక కెమికల్ షిఫ్ట్ వాల్యూ ఉంటే అది ఎవరికి సంబంధించింది మనకు తెలిసింది NH2. కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ పక్కన టేబుల్లో ఉంటాయి చూసుకోండి. అక్కడ Nకి అటాచ్ అయి ఉన్న ప్రోటాన్ అయితే 6.4 దగ్గర వస్తుంది. 2 ప్రోటాన్స్ ఉండాలి. ఇక్కడ మనకు 2 ప్రోటాన్స్ వచ్చినాయి కదా, కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ 2.2 ఏంటి, 1.1 ఏంటి. 2.2 అన్న 1.1 అన్న ఆల్కేన్ కార్బన్ ఉన్నవే. ఇక్కడ మనం సి సింగిల్ బాండ్ సి ఉంటుంది అనుకున్నాం. సి సింగిల్ బాండ్ సి ఉన్నప్పుడు ఈ దీని మీద ఈ సి సింగిల్ బాండ్ సి ఉన్న దాని మీద ఉన్న హైడ్రోజన్ సంబంధించి ఈ రెండు, ఆల్కేన్ మీద ఉన్న కార్బన్ మీద ఉన్న హైడ్రోజన్ సంబంధించింది 1, 2 కెమికల్ షిఫ్ట్ వాల్యూస్. ఇక్కడ చూడండి ట్రిప్లెట్ వస్తుంది అంటే ట్రిప్లెట్ వస్తుంది అంటే దీని పక్కన కార్బన్ మీద 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉండే ఛాన్స్ ఇక్కడ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ 2 బాండ్స్ వచ్చాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన పీక్ వస్తుంది అనుకోండి. దీనికి సంబంధించిన పీక్ వచ్చేటప్పుడు దీని పక్కన కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ ఉండే ఛాన్స్ ఉంది కదా, కాబట్టి క్వార్టరేట్ వస్తుంది. మనకి ఆల్కేన్లో 2 కార్బన్స్ అటాచ్ అయి ఉన్నాయి, పక్క ఉండాలి అని ఇక్కడ తెలిసింది కదా. ఆ 2 కార్బన్స్ మీద హైడ్రోజన్స్ ఎలా రాసుకుంటే వీటికి సరిపోయింది. ఒక కార్బన్ మీద ఏమో 2 హైడ్రోజన్స్, ఒక కార్బన్ మీద 3 హైడ్రోజన్స్ రాసుకుంటే 3 హైడ్రోజన్స్ ఉన్న కార్బన్కి సంబంధించేమో ట్రిప్లెట్ వచ్చింది. 2 హైడ్రోజన్స్ ఉన్న కార్బన్కి సంబంధించేమో క్వార్టరేట్ వచ్చింది. అవి రెండు 1కి 2 దగ్గర కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ వచ్చాయి. కాబట్టి మనకి ఇక్కడ ఏమేమి తెలిసినాయి, CH3, CH2, NH2 తెలిసాయి. ఇది NMR ప్రోటాన్ NMR స్పెక్ట్రమ్ నుంచి. నెక్స్ట్ C13 NMR స్పెక్ట్రమ్ డేటా ఇచ్చారు. C13 NMR స్పెక్ట్రమ్. C13 NMR స్పెక్ట్రమ్లో మనకి 3 కార్బన్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. 3 కార్బన్స్లో ఒక కార్బన్కి సంబంధించి వాల్యూ ఎక్కడ వచ్చింది, 178 దగ్గర వచ్చింది. 178 దగ్గర సింగిలెట్ వచ్చింది అంటే ఆ కార్బన్ కార్బోనైల్ అని. C13లో 178 దగ్గర సింగిలెట్ వచ్చిందంటే కార్బోనైల్ ఉండాలి అని. నెక్స్ట్ ఇంకా మిగిలిన 2 ఏంటి ఎక్కడ వచ్చినాయి అని, 10 నుంచి 40 వస్తే మీకు C13 NMRకి వెళ్తే 10 నుంచి 40కి వస్తే అవి ఆల్కేన్వి. CH2, CH3, CH ఆల్కేన్ చైన్ ఉన్నవి అని, సింగిల్ బాండెడ్ కార్బన్వి అని. అలా ఇక్కడ మనకి
10 దగ్గర ఒకటి 30 దగ్గర ఒకటి ఇచ్చారు. 10 దగ్గర వీళ్ళిద్దరిలో 10 ఎవరిది 30 ఎవరిని చూసుకోవాలి అంటే దీని మీద H2 ఉంది, దీని మీద H3 ఉంది కదా. ఇప్పుడు దీని 3కి రావాలి అంటే ఇక్కడ దీని ఎడ్సెంట్ కార్బన్ 2 మీద 2 ఉన్నాయి కదా, కాబట్టి 2 + 1 ఇక్కడ లాగానే ఎడ్సెంట్ కార్బన్ మీద హైడ్రోజన్స్ +1 ఇక్కడ 2 + 1 ట్రిప్లెట్ అంటే దీనికి సంబంధించి ట్రిప్లెట్ వస్తుంది అని మనకి ఇందాక ప్రోటాన్ నెంబర్లో తెలిసింది కదా. అలాగే ఇక్కడ దీనికి సంబంధించి ట్రిప్లెట్ వస్తుంది, దీనికి సంబంధించి క్వాడ్రేట్ వస్తుంది అని తెలుసు. వాళ్ళు ఇచ్చినప్పుడే వాల్యూస్తో మనకి ఇచ్చేసారు C13 NMRలో. ట్రిప్లెట్కి పక్కన వాల్యూ ఎంత ఇచ్చున్నారు 30, క్వాడ్రేట్కి వాల్యూ ఎంత ఇచ్చున్నారు 10. కాబట్టి C13 NMRలో మనకి CH3కి 30 ట్రిప్లెట్, CH2కి 10 క్వాడ్రేట్, C డబుల్ బాండ్ Oకి 178 సింగిలెట్. మీకు వీటిని ఇక్కడ ప్రోటాన్ NMRలో వచ్చిన ఈ NH2ని యాడ్ చేసుకుంటే మనకి ఫైనల్గా కాంపౌండ్ సరిపోతుంది. సరిపోయింది కదా. ఇది కన్ఫర్మేనా కాదా చూసుకోవడానికి నెక్స్ట్ ఏం చేస్తాం, మాస్ స్పెక్ట్రమ్కి వెళ్తాం. మీరు ఎగ్జామ్లో కూడా ఇలా క్లియర్గా రాయాలి, ప్రతి స్టెప్ రాయాలమ్మా. ముందు డేటా రాసుకోవాలి, తర్వాత వరుసనే IR, NMR, NMRలో ప్రోటాన్ NMR, C13 NMR, తర్వాత మాస్ స్పెక్ట్రమ్ రాయాలి. మాస్ స్పెక్ట్రమ్ రాసినప్పుడు దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్గా C3H7NO కదా, దీని మాలిక్యులర్ వెయిట్ 73. కాబట్టి టోటల్గా మాస్ పీక్ ఎంత వస్తుంది 73 దగ్గర ఒకటి వస్తుంది. ఈ టోటల్ యొక్క మాలిక్యులర్ వెయిట్ 73, MZ వాల్యూ 73 వచ్చింది. ఇది దీని నుంచి ఫ్రాగ్మెంటేషన్ చేసామనుకోండి, ఫ్రాగ్మెంటేషన్ చేస్తే మాస్ స్పెక్ట్రంలో ఈ పార్ట్ని తీసేసాను అనుకోండి, అంటే ఈ పార్ట్ని తీసేస్తే NH2 తీసేస్తే NH2 ఎంత, N అంటే 14 + 2 16ని తీసేసాను అనుకోండి. 73లో నుంచి 16 తీసేస్తే 57. ఇక్కడ మనకి 57 మాలిక్యులర్ వెయిట్ ఉన్న పీస్ వస్తుంది. అదేంటిది CH3 CH2 C డబుల్ బాండ్ O. ఇది వచ్చిందా లేదో చూసుకోండి, వచ్చే ఛాన్స్ ఉంది కదా. మనకి ఇచ్చిన మాస్ పీక్లో కూడా మాస్ వాల్యూస్లో కూడా 73 57 ఇచ్చున్నారు కదా, 57 వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఇంకా బ్రేక్ చేశాను అనుకోండి, ఇంకా ఇలా బ్రేక్ చేశాను అనుకోండి, అంటే దీన్ని ఎంత అవుతుంది CH3 అంటే -CH3 చేశాను అనుకోండి. కిందకు వెళ్తామా, -CH3 చేశాను అనుకోండి. CH3 అంటే C అంటే 12, 3 అంటే 3, 15 తీసేస్తా. అంటే 57 - 15 తీస్తే మనకి ఎంత మిగులుతుంది 242. క్లియర్గా మాస్ ఈ బ్రేకేజీలు కరెక్ట్గా పైకి వేసుకున్నాం. ఫ్రాగ్మెంటేషను ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా. మాలిక్యులర్ వెయిట్ 73 మనం అనుకున్న ఫామ్కి కరెక్ట్గా సరిపోయింది. MZ వాల్యూ బేసిక్ కూడా 73. ఇదంతా క్లియర్గా ఉంది కదా. IRలో 3 వాల్యూస్ని బట్టి 3 ఫంక్షన్ గ్రూప్స్ తెలిసాయి. ప్రోటాన్ NMRని బట్టి ఆల్కేన్లో 2 రకాల కార్బన్స్, ఎమీన్లో 2 హైడ్రోజన్స్ తెలిసాయి. ప్రోటాన్ NMR ద్వారా 3 రకాల కార్బన్స్ ఉన్నాయని, ఒకటి కార్బోనైల్ గ్రూప్ది CW1 ఉంది, ఒకటి CH3ది, ఒకటి CH2ది అని తెలిసాయి. వీటిని బేస్ చేసుకుని వేసిన ఫార్ములా మాలిక్యులర్ వెయిట్ MZ 73 సరిపోయింది. ఇప్పుడు ఈ మాస్ స్పెక్ట్రము ఫ్రాగ్మెంట్స్ ఎలా వస్తాయి
CH3 CH2 CO NH2 చేసామనుకో. దీని మాలిక్యులర్ వెయిట్ టోటల్గా 73. దీన్ని ఫ్రాగ్మెంటేషన్ చేస్తే ఇలా బ్రేక్ చేశాను అనుకోండి, NH2 బయటకు వెళ్ళిపోయింది అనుకోండి. అంటే ఏమేమి ఫ్రాగ్మెంట్స్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది అని అంటే NH2 బయటకు వెళ్ళిపోతే N అంటే 14, ఇది 2, 16 బయటకు వెళ్ళిపోతే 73లో 16 పోతే 57 మాలిక్యులర్ వెయిట్ ఉన్న పీస్ ఏమవుతుంది, తీసేయాలి. అప్పుడు CH3 CH2 CO ఇది ఒక ఛాన్స్. 57 ఫ్రాగ్మెంట్ వచ్చేది ఇది ఒక ఛాన్స్. అలా కాకుండా ఈ 73 నుంచి ఇటువైపు ఫ్రాగ్మెంట్ చేశాను అనుకోండి, అంటే CH3 బయటకు వెళ్ళిపోతుంది అనుకోండి, ఇంకెంత మిగులుతుంది, CH3 CH2 ఫ్రాగ్మెంట్ అవుతుంది అనుకోండి, అంటే CH3 CH2 ఎంత పోతుంది, 12 24 ప్లస్ 5 29 అనేది ఒక ఫ్రాగ్మెంట్. మనకి ఇచ్చిన ఫ్రాగ్మెంట్స్లో 29 అనేది ఒకటి ఉంది చూడండి. 73 ఇచ్చారు, 57 ఇచ్చారు, 29 ఇచ్చారు. 29 ఫ్రాగ్మెంట్ ఏంటి, CH3 CH2. అది పోగా ఇంకా మనకు మిగిలింది ఏంటి, CO NH2. ఇది ఎంత అవుతుంది, 12 16 28 ప్లస్ 14 42 ప్లస్ 2 44. టోటల్గా ఈ CO NH2 వాల్యూ 44. కాబట్టి మనం మ్యాక్సిమం ఇచ్చిన మాస్ పీక్స్లో 73 చూసాము, 57 చూసాం, 44 చూసాం, నెక్స్ట్ 29 చూసాం. ఇవన్నీ ఏ ఫ్రాగ్మెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఇవన్నమాట, ఇలా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మనం వేసుకున్న ఫైనల్ స్ట్రక్చర్ ఏంటి, దీనికి C3H7NOకి దాని స్ట్రక్చర్ ఏంటి, CH3 CH2 C డబుల్ బాండ్ O NH2. ఇది ఎమైడ్, ఎసిటమైడ్ అనేది కరెక్ట్. ఇది ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన క్వశ్చన్ ఈ విధంగా చేసుకోవాలన్నమాట. అంతేగాని వాళ్ళు ఇచ్చిన ఇందులో మనకి 55 అనేది తెలియకపోయి వదిలేయాలి. మ్యాక్సిమం ఫ్రాగ్మెంటేషన్ అంతా రాయగలిగాము. అలాగే ఫస్ట్లో IRPXలో కొన్ని చెప్పలేదు, రెండు వాల్యూస్. వాటికి వాల్యూస్ ఉంటాయి, కాకపోతే మెయిన్ మనకు అవసరమైనవేవో అవి పట్టుకుని కాంపౌండ్ని రాబట్టుకుంటే సరిపోతుంది. ఓకే అమ్మా.